నమస్తే అండి. నా పేరు స్నేక్ క్యాచర్ వర్మ అండి. ఇలాగా మహిపాల్ చెరువు బొక్క చంద్రరావు గారు గడ్డిమేటిలో పాము ఉందని నాకు సమాచారం అందించారండి. సమాచారం మేరకు ఇక్కడ గడ్డిమేటి కాడికి వచ్చి చూస్తే సుమారు ఇది ఒక 70 సంవత్సరాల పాము అండి. ఇది ఎప్పటి నుంచో పూర్వం నుంచి కూడా ఇక్కడ ఈ దెబ్బ మీద తిరుగుతుందని అక్కడ ఉన్న చంద్రరావు గారు అవి కూడా చెప్పడం జరిగిందండి. అలాగే గడ్డి అంతా పక్క తొలగించి పామును ఎలాగైతే చాకచత్యంగా డబ్బాలో బంధించడం జరిగింది. అలాగే ఇది బాగా పెద్ద పాము కాబట్టి ఈ పామును కూడా దూరంగా విడిచిపెడతామండి. ఎందుకంటే ఇప్పుడు ఈ శీతాకాలం ఎక్కువ పాములన్నీ కూడా గడ్డిమేట్లలోని అలాగే ఇంట్లో కూడా ఎక్కువ దూరతూ ఉంటాయండి. ఎందుకంటే వెచ్చగా ఉన్న ప్లేస్ ఎక్కడ ఉంటే అక్కడికి పాములన్నీ కూడా ఎక్కువ చొరబడతాయి. ప్రజలందరూ కూడా అలాగే ముమ్మడివరం మండలం మనం మహిపాల్ చెరువు ఏంటి మొత్తం చుట్టుపక్కల ఉన్న ఊర్లు ప్రజలందరూ కూడా ఈ పాముల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎక్కడైనా పాము వస్తే వెంటనే నాకు సమాచారం అందించండి. దయచేసి ఎవరు కూడా పాములు సంపద్దండి. ఎందుకంటే అవి మనం అట్లా ఏమన్నా చేస్తేనే అవి కరితే తప్పించి అట్లా అంతటా అవి వచ్చి ఎవరిని కరవండి. అలాగే పిల్లలందరూ కూడా ఈ నైట్ పూట అవి తిరిగినప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాది మహిపాల్ చెరువు ముమ్మడివరం మండలం. వరి కోతకు వస్తుంటే పక్కనే గడ్డి మేటు ఉంటే మేటులోకి వచ్చేసింది. మాకు చంపడం ఇష్టం లేక వర్మ గారికి ఫోన్ చేస్తే స్నేక్ క్యాచర్ వర్మ గారు చేసాము. చేయగానే వచ్చారు. వచ్చిన వెంటనే మాకు మిషన్తో జాగ్రత్తగా గడ్డిని పక్కకు తొలగించి మన వర్మ గారిని పట్టుకున్నారు. దూరంగా విడిచిపెట్టడానికి మేము ఫోన్ చేస్తే వచ్చారు తీసుకెళ్ళడానికి. ఇది మాకు చంపడం ఇష్టం లేక మేము ఆయన పిలిచి పట్టించడం జరిగింది. వచ్చాక మాకు కదంతా ధైర్యంగా ఉంది. ఇంటి పక్కనే అది ఎప్పటి నుంచో తిరుగుతుందండి. ఇది మేము చూసి ఇంకా ఈరోజు దొరికింది.